హలో, ఈరోజు పాయ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం. ఫస్ట్ అయితే ఉప్పు పసుపు వేసుకొని బాగా వాష్ చేసుకొని హాఫ్ కిలో పాయకి 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకొని 8 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకోండి కుక్కర్లో. దాని తర్వాత ఒక కడాయిలో మెంతులు వేసుకోండి, ఒక ఆనియన్ వేసుకోండి. బాగా బ్రౌన్ కలర్లో వచ్చాక చెక్క 3 లవంగాలు వేసేసుకోండి. దాని తర్వాత బాయిల్ చేసి పెట్టుకున్న పాయాన్ని యాడ్ చేసుకొని 2 టమాటాలు కట్ చేసుకున్నట్టు, ఒక వంకాయ కట్ చేసుకున్నది. దాని తర్వాత ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, కొబ్బరి పొడి, అలాగే కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని బాగా కలిపేసి మూత పెట్టండి. హై ఫ్లేమ్లో ఒక 20 మినిట్స్ వరకు పెట్టుకోండి కొత్తిమీర యాడ్ చేసి. దాని తర్వాత 20 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసి ఇంకో 20 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టండి. 20 మినిట్స్ అయిపోయాక మళ్ళీ కొత్తిమీర చల్లేసి ఇంకా దింపేసుకోవడమే. దాని తర్వాత ఇంకేముంది, వేడి అన్నంలో మన పాయ కర్రీ యాడ్ చేసుకొని తినడమే. ప్రతి బయట చాలా బాగుంటుంది. మీరేం చేశారు సండే? వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి వీడియోస్ ఇంకా పెడతాను.